హాయ్ ఫ్రెండ్స్, యూడీపే యాప్ ఏ విధంగా సైన్ అప్ చేసుకోవాలి, ఏ విధంగా లాగిన్ కావాలి ఇప్పుడు తెలుసుకుందాం. మీకు యూడీపే యాప్ రిఫరల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆ లింక్ ఓపెన్ చేసి ప్లేస్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎంటర్ ఫుల్ నేమ్, మీ పూర్తి పేరు రాయండి. ఇక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్, పర్మనెంట్ వాడే మొబైల్ నెంబర్ ఇవ్వండి. టెంపరీ వాడే మొబైల్ నెంబర్ వద్దు, మీరు ఎప్పుడు వాడే నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే మమ్మల్ని మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడు వాడే నెంబర్ ఇవ్వండి. ఎంటర్ ఈమెయిల్ అడ్రస్, మీ యొక్క మెయిల్ ఐడి ఇక్కడ రాయండి. ఇక్కడ ఎంటర్ మినిమం 6 డిజిట్ పాస్వర్డ్ ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్స్, తర్వాత స్పెషల్ క్యారెక్టరు, నెంబర్స్, ఈ విధంగా మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ కావాలంటే చూసుకోవచ్చు. ఇక్కడ ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు ఏ పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేస్తారో కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ బాక్స్లో క్లిక్ చేయండి. ఈ బాక్స్లో క్లిక్ చేసిన తర్వాత కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ చేశాను. ఇక్కడ ఫుల్ నేము, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, పాస్వర్డు, ఇక్కడ కింద మీరు ఈ బాక్స్లో టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు కంగ్రాచులేషన్స్, యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్, యువర్ ఐడి యుఎన్ఐ. ఈ నెంబర్ అనేది మీరు గుర్తుంచుకోవాలి, ఒక డైరీలో రాసుకోండి. తర్వాత ఇక్కడ ఎంజాయ్ లైఫ్ టైమ్ సేవింగ్ విత్ యూడీపే. నెక్స్ట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇంతకుముందు ఒక నెంబర్ వచ్చింది, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ యూఎన్ఐ ఉంది, మళ్ళీ యూఎన్ఐ ఎంటర్ చేయకూడదు, ఓన్లీ నెంబర్ ఎంటర్ చేయండి. ఇంతకుముందు మీకు సైన్ అప్ అయినప్పుడు వచ్చింది, ఆ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయండి. కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ ఇక్కడ నేను ఎంటర్ చేశాను, చూడండి ఇక్కడ యూఎన్ఐ ఆల్రెడీ ఉంది. జస్ట్ ఒక నెంబర్ ఎంటర్ చేశాను, పాస్వర్డ్ ఎంటర్ చేశాను, కంటిన్యూ మీద క్లిక్ చేశాను. చేసిన వెంటనే మీకు ఈ విధంగా మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేయాలి. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కింద వెరిఫై మీద క్లిక్ చేయాలి. వెరిఫై మీద క్లిక్ చేస్తే మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా యూడీపీ యాప్లో మన సైన్ అప్ అయిన లాగిన్ ఈ విధంగా కావచ్చు. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, యూడీపీ యాప్ యొక్క రిఫరల్ లింక్ ఉంది. ఆ లింక్ ఓపెన్ చేసి ప్లేస్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా సైన్ అప్ అయిన లాగిన్ అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, యూడీపీ యాప్లో మనం పిన్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ఫస్ట్ మీరు మీ ఫోన్లో ఉన్న యూడీపీ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉన్నాయి, చూడండి. లెఫ్ట్ సైడ్లో పైన 3 లైన్స్ ఉన్నాయి, దాని మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీకు ఈ విధంగా యూపిన్ సెట్ వస్తుంది. యూపిన్ సెట్ మీద క్లిక్ చేయండి. యూపిన్ సెట్ మీద క్లిక్ చేసినాక ఈ విధంగా వస్తుంది, ఎంటర్ యువర్ ఐడెంటిటీ, ఎంటర్ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి. ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కింద కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కింద వెరిఫై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ క్రియేట్ 4 డిజిట్ పిన్, మన ఫోన్పేలో ఏ విధంగా అయితే పిన్ పెట్టుకుంటాం ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టుకోండి. మళ్ళీ కన్ఫర్మ్ పిన్ అంటే పైన మీరు ఏదైతే పిన్ ఎంటర్ చేస్తారో కింద కూడా సేమ్ అదే నెంబర్స్ ఎంటర్ చేసి కింద సెట్ పిన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీ యొక్క పిన్ అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా నేను ఎంటర్ చేశాను. కింద కన్ఫర్మ్ పిన్ ఎంటర్ సెట్ పిన్ మీద క్లిక్ చేశాను. నా యొక్క పిన్ అనేది జనరేట్ అయింది. ఇప్పుడు మీరు ఒకసారి చూసుకోవచ్చు మీ పిన్ జనరేట్ అయిందా కాలేదా. ఇక్కడ చూడండి, పైన మళ్ళీ ఒకసారి లెఫ్ట్ సైడ్ పైన 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు యూపిన్ అని వచ్చింది. ఇంతకుముందు ఇట్లా యూపిన్ సెట్ వచ్చింది, ఇప్పుడు యూపిన్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా మన పిన్ అనేది సెట్ అయిపోయింది. ఇంతకుముందు మనకు యూపిన్ సెట్ వచ్చింది, ఇక్కడ ఓన్లీ యూపిన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మన యూపిన్ అనేది జనరేట్ అయిపోయింది. ఈ విధంగా మనం యూడీపీ యాప్లో మనం పిన్ అనేది ఈ విధంగా జనరేట్ చేసుకోవచ్చు.